తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎప్పటి నుంచో తొలి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టేసి ఇతరులకు ఎమ్మెల్సీ ఇవ్వడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. ఎలాంటి వాళ్ళకు ఎలా ఇచ్చారు అన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆమెకి ఎంత ఆ అవకాశం ఎలా వచ్చింది అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఆమె గతంలో ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సు యాత్రనొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి తంతాను సార్. నా కొడకల్లారా, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. ఆమె బహిరంగ వేదికలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, వైసీపీ వాళ్ళని ఉద్దేశించి నా కొడకల్లారా అని మాట్లాడారు. బస్సులో నుంచి ఈడ్చి తంతామన్నారు. తొడగొట్టారు. ఆమె బహిరంగంగా ఆ సభ మీద వేదిక మీదే తొడగొట్టి, మిమ్మల్ని బస్సులో నుంచి ఈడ్చి కొట్టకపోతే మేము తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళమే కాదంటూ కూడా సవాల్ చేశారు. ఈమె ఇదే కాదు, చాలా వరకు కూడా ఇలా చాలా మాట్లాడారు. అనుచితంగా అవతల వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఈమె కూడా చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక గ్రీష్మానే కాదు, చాలామంది ఇలాగే మాట్లాడారు. బాగా ప్రొవోకేట్ చేసేలాగా మాట్లాడారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచార మాధ్యమాల సామర్థ్యం కారణంగా వీళ్ళే బూతులు మాట్లాడడం మొదలుపెట్టి అవతల వాళ్ళని రెచ్చగొట్టి, అవతల వాళ్ళు ఒక మాట అంటే దాన్ని పట్టుకొని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూతుల పార్టీ అంటూ ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గత 5 ఏళ్లలో వాడిన పదాలు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి బహిరంగంగా వాడిన పదాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ వాడలేదు. కాకపోతే వాటన్నిటిని కనుమరుగు చేసేసి వైసీపీ వాళ్ళు ఏమన్నా అదే ఆవేశంతో రిటర్న్గా 1-2 మాటలు మాట్లాడితే దాన్నే రిపీటెడ్గా ప్రచారం చేసి వైసీపీ మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ ఇదే గ్రీష్మ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాగే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి బస్సులో నుంచి ఈడ్చి కొడతాం నా కొడకల్లారా అని తొడగొట్టి ఉంటే, ఆమెకి ఎమ్మెల్సీగా వైసీపీ వాళ్ళు అవకాశం ఇచ్చి ఉంటే ఈ పాటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా చూడు బూతులు తిట్టే వాళ్ళని, పెద్ద చిన్న లేకుండా తొడలు కొట్టే వాళ్ళకి, నా కొడకల్లారా అని ఒక ముఖ్యమంత్రిని తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అది వైసీపీ నైజమని ప్రచారం చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలా చేసినా కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇక ఈ జాబితాలో మరో పెద్ద బాధితుడు పిఠాపురం వర్మకు సంబంధించి పాపం ఆయన అనుచరుల దగ్గర కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. ప్రముఖ ఛానల్లో కూడా వస్తున్నాయి. తగిన శాస్తి చేశారని, నేను త్యాగం చేసినందుకు, పార్టీ లైన్ కట్టుబడినందుకు తనకు మంచిగానే శాస్తి చేశారని కూడా ఆయన ఆవేదన చెందుతున్నారని కూడా చెప్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ వర్మ గురించి, ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్మ గురించి ఏం చెప్పారు, ఏం హామీలు ఇచ్చారనేది కూడా చూద్దాం. అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. మన అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, నాకు ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వర్మ గారికి చాలా చాలా వర్మ తన టికెట్ త్యాగం చేస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆ సమయంలో వర్మ దగ్గరికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను అని చెప్పారు. గెలిచిన తర్వాత నా గెలుపుకు వర్మ చాలా కృషి చేశారని చెప్పారు. అంతేకాదు చాలా మీటింగుల్లో వర్మ నా కోసం చేసింది చాలా పెద్ద త్యాగం, ఆయన్ను ఉన్నత స్థాయిలో చూసేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పారు. అంటే అప్పుడు అనుకున్నదంతా ఏంటంటే ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఏకంగా మంత్రిని చేయిస్తారు పవన్ కళ్యాణ్ అని కూడా అనుకున్నారు వర్మని. కానీ ఈరోజు వర్మ గురించి మాట్లాడేవారే లేరు. పైగా వర్మకి ఇలా ఎమ్మెల్సీ రాకుండా పరోక్షంగా పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తుంది. పిఠాపురంలో వర్మ చాలా బలమైన నాయకుడు, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తికి అక్కడ ఎమ్మెల్సీ ఇస్తే అతను అధికార యంత్రాంగంతో అంత కలవడానికి, పనులు చేయించుకోవడానికి ఈజీ అవుతుంది. దానివల్ల ఆయన మళ్ళీ ఒక శక్తిగా ఎదుగుతారు, నాకు అక్కడ ప్రాబల్యం తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా అడ్డుపడుతూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. దాని కారణంగానే చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారని కూడా చెప్తున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు గారే బహిరంగంగా వర్మకు ఒక హామీ ఇచ్చారు.
ఏది ఇలాగే ఫస్ట్ కూటమి అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఎమ్మెల్సీల జాబితాలోనే వర్మ పేరు ఉంటుందని కూడా చెప్పారు. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, వర్మ త్యాగం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎమ్మెల్సీల్లోనే వర్మకు అవకాశం ఇస్తామని చెప్పడమే కాకుండా అంతటితో ఆగలేదు, నాకు ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది క్షత్రియులకు అని చెప్తూ ఇండైరెక్ట్గా మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మను పట్టించుకునే వాళ్ళే లేరు. వర్మదంతా అరణ్య రోదన అయిపోయింది. ఆయన అసంతృప్తి అసహనం వ్యక్తం చేసినా దాన్ని కూడా నెగిటివ్గా ఆయనకు వ్యతిరేకంగానే ప్రయోగించే పరిస్థితికి వచ్చేశారు. సో ఈరోజు అయితే వర్మకు కూడా టికెట్ ఎగురగొట్టారు. ఇక చాలామంది సీనియర్లు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళు, బుద్ధా వెంకన్న అయితే నన్ను మించిన వీరుడు ఎవరున్నారు, నన్ను మించిన చంద్రబాబు నాయుడు భక్తులు ఎవరున్నారు అంటూ మాట్లాడారు. నాకు ఇవ్వాల్సిందే అని కూడా ఆయన, నాకు డిమాండ్ చేసే హక్కు ఉంది అని కూడా మాట్లాడారు. లేరు, బుద్ధా వెంకన్న లేరు. దేవినేని ఉమా మాజీ మంత్రి టికెట్ త్యాగం చేశారు. ఏది గోడ దూకొచ్చిన వాళ్ళ కోసం ఆఖరి నిమిషంలో త్యాగం చేస్తే ఆయనకు ఎమ్మెల్సీ గ్యారెంటీ అన్నారు, ఆయన పేరు లేదు. యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఎన్టీఆర్కి కనీసం అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అన్యాయం చేసి మరీ చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయడంలో అప్పటి స్పీకర్గా యనమల రామకృష్ణుడి పాత్ర వెలకట్టలేనిది చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఆయనకు కూడా మీ కూతురు ఎమ్మెల్యే, మీ అల్లుడు ఎంపీ అని చెప్పేసి ఆయన కూడా పక్కన పెట్టేశారు. ఇక ఇలా జిల్లాల్లో చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు అందరినీ సైడ్ ట్రాక్ పట్టించేశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా గెలుపు వర్మ చేతిలో పెట్టాను, వర్మను నేను ఉన్నత స్థాయిలో చూస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ త్యాగానికి ఏమాత్రం విలువనిచ్చారు? తన అన్నకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారే కానీ, అరే నా కోసం సీట్ వదిలేసి నా కోసం పనిచేసిన వర్మ గురించి ఆలోచన చేద్దామని మాత్రం ఆలోచించలేదు. నా అన్నకి ఇప్పుడు వద్దు, మళ్ళా కేటగిరీలో మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం, నా కోసం త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి ఇప్పించి ఉండి ఆ విషయాన్ని బయటికి చెప్పి ఉంటే పవన్ కళ్యాణ్ని ఎవరైనా నమ్మేవాళ్ళు. అలా కాకుండా అంత స్వార్థం, గెలవడం వరకు ఒకటి, గెలిచిన తర్వాత మరొకటి అన్నట్టుగా తన అన్నకైతే ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు కానీ తన కోసం త్యాగం చేసిన వర్మకు మాత్రం హ్యాండ్ ఇచ్చేశారు అందరూ కలిసి. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఎమ్మెల్సీలు ఇచ్చారో, ఈ ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అభ్యర్థులకు ఎంపిక చేశారో వాళ్ళకి స్వయంగా ఆయనే ఫోన్ చేసి మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నామని శుభవార్త చెప్పారు. కానీ ఎవరైతే ఎప్పటి నుండో పార్టీ కోసం ఉండి అనేక త్యాగాలు చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడే స్వయంగా ఫోన్ చేసి ఇదిగో ఈ కారణాల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం, మళ్ళీ దశలో తప్పనిసరిగా ఇస్తామని మాత్రం చెప్పలేదు. వాళ్ళకు మాత్రం ఎవరైతే ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డారో వాళ్ళకి మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ద్వారా ఫోన్ చేయించి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు, తర్వాత ఫేజ్లో మీకు ఇస్తారు అంటూ ఆయన ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఫోన్ చేసి బుజ్జగించలేదు అన్నది కూడా ఒక పాయింట్.